రాయలసీమ పసిడిసీమగా మారబోతోంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో జియో మైసూర్ సర్వీసెస్ సంస్థ చేపట్టిన గోల్డ్ మైనింగ్ కంపెనీలో బంగారం ఉత్పత్తిని రేపు సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు. అన్ని అనుమతులు తీసుకుని ఈ సంస్థ 20 ఏళ్ల పాటు తవ్వకాలు చేసిన తర్వాత ఎట్టకేలకు స్వచ్ఛమైన బంగారం ఉత్పత్తిని ప్రయోగాత్మకంగా చేపట్టింది. ఏటా 1000 కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేయాలని ఈ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. 1000 టన్నుల ముడి ఖనిజం శుద్ధి చేస్తే కిలో బంగారం ఉత్పత్తి అవుతుందని, త్వరలోనే దేశ పసిడి అవసరాలను ఈ కంపెనీ తీరుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జొన్నగిరి గోల్డ్ మైనింగ్ కంపెనీపై మా ప్రతినిధి మురళి గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. మురళి, జొన్నగిరి గోల్డ్ మైనింగ్ కంపెనీలో రేపు బంగారం ఉత్పత్తి ప్రారంభానికి సంబంధించిన వివరాలేంటి? గౌతమ్, ఒకప్పుడు రాయలసీమ అంటే ముఠా కక్షలు, కరువు కాటకాలకు నిలయమైందని చెప్పుకోవడం ఒకప్పటి మాట. ఇప్పుడు రాయలసీమ కాదు, రతనాల సీమ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పదే చెబుతున్న మాటలకు బలం చేకూర్చే విధంగా రాయలసీమకు ముఖద్వారమైనటువంటి కర్నూలు జిల్లాలో రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా జియో మైసూర్ కంపెనీ చేపట్టినటువంటి గోల్డ్ మైనింగ్ ప్లాంటులో బంగారు ఉత్పత్తి కేంద్రాన్ని స్వయంగా ఆయన చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయనున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని తుగ్గిలి మండలం జొన్నగిరి వద్ద ఆస్ట్రేలియాకు చెందినటువంటి జియో మైసూర్ సర్వీసెస్ ప్రైవేట్ ఇండియా లిమిటెడ్ కంపెనీ ఇక్కడ 2006లోనే అనుమతులు తీసుకుని ఈ జొన్నగిరి ప్రాంతంలో గోల్డ్ మైనింగ్ నిర్మాణాలను కూడా చేపట్టింది. ఈ జొన్నగిరి, పగిడిరాయి, ఎర్రగుడి ఈ ప్రాంతంలో 320 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 1477 ఎకరాల్లో ఈ గోల్డ్ మైనింగ్ కంపెనీని కూడా స్థాపించింది జియో మైసూర్ సంస్థ. అయితే 1994లోనే ఈ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ జొన్నగిరి ప్రాంతంలో వజ్రాల అన్వేషణ కోసం సర్వే చేసినప్పుడు ఈ జొన్నగిరి ప్రాంతంలో ఈ భూగర్భంలో వజ్రాలే కాకుండా బంగారు నిక్షేపాలు కూడా పుష్కలంగా ఉన్నాయనేది ఈ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తన నివేదికలో కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. అయితే ఇక్కడ బంగారు తవ్వకాలు చేపట్టడానికి ముందుకు రావాలని టెండర్లు ఆహ్వానించినప్పుడు ఈ ఆస్ట్రేలియా కంపెనీకి చెందినటువంటి జియో మైసూర్ సర్వీసెస్ కంపెనీ తొలిసారిగా ఇక్కడ తవ్వకాలు కూడా చేపట్టింది. 2006లో కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకున్న తర్వాత దాదాపు 20 ఏళ్ల పాటు ఇక్కడ సర్వే నిర్వహించే తవ్వకాలు కూడా చేపట్టింది. అయితే గతంలో ఈ కంపెనీ తవ్వకాలకు సంబంధించి ముందుకు సాగకపోవడంతో 2 ఏళ్ల కిందటి నుంచే ఈ పనులు శరవేగంగా ముందుకు కదిలే, నిర్మాణాలు కూడా వేగవంతంగా చేయడంతో పాటు ఈ శుద్ధి చేసే ప్లాంట్లను కూడా శరవేగంగా చేపట్టడంతో ఇప్పుడు ఇది ఒక కొలికి వచ్చి బంగారు ఉత్పత్తి చేసే ప్రక్రియ చివరి దశకు కూడా చేరుకుంది. ఇప్పుడు ఈ ప్లాంటులో ఈ జియో మైసూర్ సంస్థ చేపట్టినటువంటి ప్లాంటులో ఈ ప్లాంట్కి సమీపంలోనే మైనింగ్ కూడా చేస్తున్నారు. 1476 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో అంటే భూమి ఉపరితలానికి 180 మీటర్ల దిగువన ఈ బంగారు నిక్షేపాలు మొదలవుతున్నాయి. ఈ 180 మీటర్ల నుంచి భూమి లోపలికి 2 కిలోమీటర్ల వరకు కూడా బంగారు నిక్షేపాలు ఉన్నాయనేది కూడా అధికార వర్గాలు నిర్ధారించారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఓపెన్ కాస్ట్ మైనింగ్ మాత్రమే జరుగుతుంది. అంటే భూమి ఉపరితలం పైన మాత్రమే మైనింగ్ చేస్తూ ఉన్నారు. ఈ కంపెనీ లక్ష్యం ఈ లోపల ఈ భూగర్భంలో బంగారు నిక్షేపాలు దాదాపు 1 కోటి మెట్రిక్ టన్నుల వరకు బంగారు నిక్షేపాలు ఉన్నాయనేది కూడా ఒక అంచనాకు వచ్చారు. ఈ జొన్నగిరి ప్రాంతంలో ఈ జియో మైసూర్ సంస్థ చేపట్టినటువంటి ఈ ప్లాంటు తూర్పు భాగంలోనే దాదాపు 68 లక్షల మెట్రిక్ టన్నుల బంగారు నిక్షేపాలు ఉన్నాయనేది కూడా నిర్ధారణకు వచ్చారు. 1000 టన్నుల ముడి ఖనిజాన్ని శుద్ధి చేస్తే కిలో బంగారం, స్వచ్ఛమైనటువంటి నాణ్యమైనటువంటి బంగారం ఉత్పత్తి అవుతుందని కూడా వీళ్ళు ఒక అంచనాకు వచ్చి నిర్ధారణ కూడా చేసుకున్నారు. అయితే ప్రతి ఏటా 1000 కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేయాలని కూడా లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ముఖ్యమంత్రికి చంద్రబాబుకి ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ఈ సంవత్సరం 2026-27లో మొదటి ఏడాది 600 కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేసి వచ్చే ఏడాది 1500 కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేసిన తర్వాత సగటున 1000 కిలోలు ఏటా
ఉత్పత్తి చేయాలనేటువంటి లక్ష్యాన్ని కూడా ఈ జియో మైసూర్ సంస్థ చేపట్టింది. ఈ మొత్తం ఈ ప్రాంతంలో జొన్నగిరి కరువు ప్రాంతంగా కర్నూలు జిల్లాలో పశ్చిమ ప్రాంతమైనటువంటి ఈ ప్రాంతంలో కరువు జిల్లాగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో బంగారు గనులు అదేవిధంగా వజ్రాలు కూడా లభ్యమవుతుండడం పట్ల ఈ ప్రాంతవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జొన్నగిరి ప్రాంతంలో ఎప్పుడు తొలకరి వర్షాలు కురిసినప్పటికీ వజ్రాల అన్వేషణ కోసం ఈ ప్రాంత రాయలసీమ ప్రాంతవాసులందరూ కూడా ఈ జొన్నగిరి పరిసర ప్రాంతాల్లో జొన్నగిరి, పగిడిరాయి, ఎర్రగుడి, తుగ్గలి ఈ ప్రాంతాల్లోని పొలాల వెంట కూడా ఎర్ర నేలల వెంట కూడా ఈ కార్మికులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, పేద ధనిక వర్గాలందరూ కూడా ఈ ప్రాంతంలో వజ్రాల అన్వేషణ కోసం తిరుగుతుంటారు. ఇప్పుడు వజ్రాల గనులతో పాటు ఈ ప్రాంతంలో బంగారు నిక్షేపాలు ఉన్నటువంటి గనులు కూడా లభ్యమవడం, ఇది భారతదేశానికి జొన్నగిరిలో ఏర్పాటు చేసినటువంటి గోల్డ్ మైనింగ్ కంపెనీ భారతదేశానికి మొత్తానికి కూడా ఈ గోల్డ్ సప్లై చేసే విధంగా ఎదుగుతుందని కూడా ప్రభుత్వం భావిస్తుంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశంలో తొలి ప్రైవేట్ గోల్డ్ మైనింగ్ కంపెనీ ఇదే కావడము విశేషమని కూడా ప్రభుత్వ వర్గాలు అదేవిధంగా కంపెనీ ప్రతినిధులు కూడా వ్యక్తం చేస్తున్నారు. గతంలో కర్ణాటక ప్రాంతంలో కేజీఎఫ్ తరఫాలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఉండేది, రాయచూర్లో హట్టి బంగారు గని ఉండేది. అవి మూతపడిన తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ జేజేఎఫ్గా మారబోతుంది. జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్స్గా ఈ గోల్డ్ మైనింగ్ కంపెనీ అవతరించబోతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పలు సందర్భాల్లో ప్రస్తావించిన నేపథ్యంలో రేపు స్వయంగా ఆయన చేతుల మీదుగానే జొన్నగిరిలో ఉన్నటువంటి గోల్డ్ మైనింగ్ కంపెనీని ప్రారంభించున్నారు. లోపలికి రేపు ఉదయం 11:30 గంటలకు హెలికాప్టర్ ద్వారా నేరుగా జొన్నగిరికి చేరుకున్న తర్వాత ప్లాంట్లో జరిగేటువంటి ఈ శుద్ధి చేసే ప్రక్రియను అంతటిని కూడా జియో మైసూర్ కంపెనీ ఎండీ కావచ్చు, చైర్మన్, వీళ్ళందరూ ప్రతినిధుల సమక్షంలో ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన లోపలికి వెళ్ళి ఆ ప్లాంట్ అంతటిని కూడా పరిశీలిస్తారు. ఏ విధంగా శుద్ధి చేస్తున్నారు, బంగారు స్వచ్ఛత ఎంత వస్తోంది, దీన్ని జ్యువెలరీ ఆభరణాలుగా తయారు చేయడానికి ఎంత మేరకు ఉపయోగపడుతుంది అన్నిటిని కూడా పరిశీలించిన తర్వాత అక్కడే జరిగేటువంటి బహిరంగ సభలో ముఖ్యమంత్రి తన ప్రసంగాన్ని సుదీర్ఘంగా ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి అధికారిక లెక్కల ప్రకారం ఈ జియో మైసూర్ కంపెనీ ఈ శుద్ధి చేసినటువంటి బంగారం 86% ప్యూరిటీతో ఉంది. మరో 10% వచ్చినట్లయితే ఇది పూర్తి స్థాయిలో ఈ స్వచ్ఛమైనటువంటి బంగారంగా రూపాంతరం చెందుతుంది అనేది కూడా జిల్లా కలెక్టర్ సిరి కూడా ఇప్పటికే వెల్లడించారు. ఈ రాయలసీమ ప్రాంతంలో ఈ బంగారు గనులు నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ జొన్నగిరితో పాటు ఈ జొన్నగిరిలో ఉన్నటువంటి ఈ గోల్డ్ మైనింగ్ కంపెనీ ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత వెంటనే అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి రామగిరి అదేవిధంగా చిత్తూరు జిల్లాలో కూడా ఈ గోల్డ్ మైనింగ్ తవ్వకాలకు కూడా ప్రభుత్వం అనుమతులు ఇచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి అభిప్రాయాలు కూడా రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలియజేస్తున్నాయి. దీనికి సంబంధించి అన్ని సౌకర్యాలు వాళ్ళకి కావాల్సినటువంటి టెండర్లు కూడా ఆహ్వానించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తున్న నేపథ్యంలో కర్నూలు జిల్లాలో మొదలైనటువంటి ఈ బంగారు ఉత్పత్తి కేంద్రం రావడం పట్ల ఈ రాయలసీమ వాసులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి నుంచే భారతదేశానికి ఈ బంగారు దిగుమతి ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునేటువంటి అవకాశం లేకుండా 60% అవసరాలు భారతదేశం అవసరాలు ఈ యొక్క జొన్నగిరి ప్రాంతం గోల్డ్ మైనింగ్ కంపెనీ నుంచే లభించేటువంటి అవకాశం ఉందనే అభిప్రాయాలు ఈ ప్రాంత వాసులు వ్యక్తం చేస్తున్నారు. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ శేషుతో మురళి, ఈటీవీ న్యూస్, కర్నూలు జిల్లా. ధన్యవాదాలు మురళి.